గ్రహించలేకపోతున్నాం. నిజమే, సంపూర్ణమైన ఆనందాన్ని మేము అనుభవించాలి అంటే ప్రభా, మీ యొక్క నిత్యరాజ్యంలో మేము చాలాలంటే ప్రభా, మీ సన్నిధికి ముందర మేము చాలాలి ప్రభా. ఎల్లప్పుడూ మేము స్తుతించాలి తండ్రి. మీ మాట వినాలి, మీకు లోపడాలి, మీ అడుగుచాలలో మేము నడవాలి ప్రభా. అప్పుడే ప్రభా, అప్పుడే మా జీవితంలో కానీ, మా బిడ్డల జీవితంలో కానీ, మా కుటుంబంలో కానీ ప్రభా నిత్యమైన సంతోషాన్ని పొందుకునే అవకాశం ఉన్నది. అది గ్రహించుకునే మనసు మీరు మాకు దయచేయండి ప్రభా. మీకు వందనాలు చేస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రములయ్యా, స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ అలాగే ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వలో పరమాత్మటువంటి దైవజనులు, వాళ్ళ ప్రాంతంలో దేవుని పరిచయం జరిగిస్తున్నటువంటి దైవజనులు నిజంగా వచ్చి ప్రార్థన నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్తారు. ఈ ఘనమైన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి 22వ తారీఖు రాత్రి కాల సమయంలో ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని ఈ కృపా సాన్నిధ్యాన్ని మాతో కూడా ఉంచినందుకు నీకు వందనాలు. ఇప్పుడు వారి పాటల్లో ఆరాధనలో మీరు ఉన్నారు ఆయన స్తోత్రాలు. మా ముందు ఈ వాక్యం నిలబడుతుండగా అందరితో మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడి జరగలేని కార్యక్రమం బట్టి మహిమకరంగా, ఆశీర్వదకరంగా, మాకు దీవెనకరంగా మీరు మార్చుకొని ఈ దినం మా కొరకు ఆశీర్వదించి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో ఇక్కడ సేవ జరిగిస్తున్న దాసులు, ఇదిగో సంఘాన్ని చెందులుగా అప్పగిస్తున్నారు. ఈ ఆత్మతో నింపి బలమైన కార్యాలు జరిగించి అనేకులు రక్షణ పొందినట్లు ఈ దినమే ఈ స్వార్థ చేత ఇదిగో నీ పెట్టు తిప్పబడడానికి ప్రజలకి నీ వాక్యమైన వెలుగునిచ్చి ఈ నామానికి మహిమ తెలుసుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సర్వందరూ చేసుకోవాలనుకుంటున్నాను. మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ప్రశ్నలు అంటే తెలుసు కదా, నేను దేని గురించో కాదు కానీ ఈ యొక్క క్రిస్మస్ గురించి మాత్రమే, క్రిస్మస్ యొక్క సందర్భం గురించి మాత్రమే నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. దానికి మీరు జవాబు ఇవ్వాలి. ఓకే, జవాబు ఇవ్వాలి. ఓకే, జవాబు ఇవ్వాలి. అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. చేసిన వాళ్ళందరికీ ఇక్కడ గిఫ్ట్లు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? అవి మీకు తగ్గాలంటే నేను అడుగుతాను కొన్ని క్వశ్చన్లు. ఇక్కడ అయితే మాత్రం ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నాను, ఇది ఎందుకు జరుగుతుంది ఇక్కడ క్రిస్మస్ అనగానే బహుమతులను ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఒకరికొకరు మార్చుకోవాలి. క్రిస్మస్ యొక్క సన్నిధిలో చాలా మంది, నేను ఈవెన్ బైబిల్ కాలేజ్ చదువుతున్నప్పుడు కూడా, మేము బైబిల్ కాలేజ్లో కూడా క్రిస్మస్ ఆరాధన చేసుకున్నప్పుడు మేము ప్రతి ఒక్కరు ఎవరి కాళ్ళు గిఫ్ట్లు కొనుక్కొని అక్కడ పెడతాం. ప్రార్థనలు పెట్టగానే ఒక్కొక్కరు చీట్లు వేసుకుని తీసుకుంటారు. ఎవరికి ఏది వస్తుంది మా యొక్క సొంత డబ్బులతో మేము కొనుక్కొచ్చి తీసుకొస్తాం. ఇక్కడ మిమ్మల్ని ఎవరు కొనుక్కురావడం లేదు, మేమే కొనుక్కొచ్చాము. కానీ మేము కొన్ని క్వశ్చన్ అడుగుతాము. ఆ క్వశ్చన్లో మీకు తెలిసినట్లయితే ఎవరైనా సరే, ఎవరికైతే తెలుసు చెయ్యి ఎత్తాలి. ఫస్ట్ చెయ్యి ఎత్తిన వాళ్ళు మాత్రమే చెప్పాలి. చెయ్యి ఎత్తిన వారికి అవకాశం లేదు. బైబిల్ మాత్రం ఓపెన్ చేయకూడదు. అర్థమైంది కదా? బైబిల్ మాత్రం ఓపెన్ చేయకూడదు. బైబిల్ ఓపెన్ చేస్తే నేను అడిగే క్వశ్చన్ బైబిల్ నుంచే ఉంటాయి. ఓకే, బైబిల్ మాత్రం ఓపెన్ చేయకూడదు. మొదటిగా పాస్టర్ గారికి అలాగే పాస్టర్ గారికి ఈ యొక్క క్విజ్ లో అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళీ అన్ని అలాగే ఉంటాయి కదా. చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ ఎట్టినారు అంటే మీరు కూడా వస్తాయి. మీరు చిన్నప్పటి నుంచి ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని వింటున్నారు కాబట్టి, క్రిస్మస్ ఆరాధన చేస్తున్నారు కాబట్టి మీకు కూడా అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరు తక్కువ సమయం ఉంది కాబట్టి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఎవరైతే త్వరగా జవాబు ఇస్తారో వారికి బహుమతి అనేది లభిస్తుంది. ఓకే, రెడీ? ఓకే, పాస్టర్ గారి పిల్లలు కూడా లేవు. పాస్టర్ గారు పిల్లలు కూడా లేవు. ఓకే ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ జాగ్రత్తగా వినాలి. రెండోసారి రిపీట్ చేయను, మళ్ళీ చెప్పను. ఫస్ట్ సారి చెప్తాను. యేసు ప్రభు పుట్టగానే ఫస్ట్ శుభవార్త ఎవరికి దేవతలు చెప్పింది?
రాణి అండి. ఎవరు గట్టిగా చెప్పాలి. ఓకే, ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, ఇలా ఉంటాయి క్వశ్చన్స్. జ్ఞానం తెలుసు కదా, ఇలాగా క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఇప్పటి నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, రెడీ? ఫస్ట్ క్వశ్చన్, మెస్సియా బెత్లెహేములో జన్మిస్తాడని స్పష్టంగా చెప్పిన పాత నిబంధన ప్రవచనం ఏది? మెస్సయ్య, మళ్ళీ ఒకసారి. ఓకే, మెస్సయ్య బెత్లెహేములో జన్మిస్తాడని స్పష్టంగా చెప్పిన పాత నిబంధన ప్రవచనం ఏది? చెయ్యాలి. ప్రవచనం ఏది? ఎక్కడ? మీరు రిఫరెన్స్ చెప్పాలి. రాంగ్ ఆన్సర్. చెప్పండి. సేమ్. ఎవరికి తెలియదా? ఎవరికి తెలియకపోతే పాస్ గారి పిల్లలకి, పాస్టర్ గారికి ఇస్తాం. క్వశ్చన్ మళ్ళీ, మెస్సయ్య బెత్లెహేములో జన్మిస్తాడని స్పష్టంగా చెప్పిన పాత నిబంధన ప్రవచనం ఏది? రిఫరెన్స్ చెప్పాలి. పాస్టర్ గారికి ఇప్పుడు ఎవరికి తెలియదు. తెలియదుగా చెప్పేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు చెప్పు. మళ్ళీ చెప్పు. 4 మీకా 5 కరెక్ట్ ఆన్సర్. మీకా 5 చెప్పడం కదా. గిఫ్ట్ గిఫ్ట్ ఓకే, రెండవ ప్రశ్న ఇమ్మానుయేలు అని పేరు వివరించేందుకు మత్తయి ఏ ప్రవక్తను వాడుకున్నాడు? చెయ్యెత్తాలి. మరొకసారి అడుగుతున్నాడు. ఇమ్మానుయేలు అనే పేరును వివరించేందుకు మత్తయి ఏ ప్రవక్తను వాడుకున్నాడు? కాదు, ఈజీ. చాలా సులభమైన క్వశ్చన్ ఇది, చాలా ఈజీ. చెప్పండి, ఎవరైనా చెప్పచ్చు. మీరు అట్లీస్ట్ గెస్ చేయొచ్చు కదా. ఎవరైనా చెప్పండి, తెలిసి చెప్పండి. క్వశ్చన్ అర్థం కదా, మళ్ళీ అడుగుతారు. ఇమ్మానుయేలు అనే పేరును వివరించేందుకు మత్తయి ఏ ప్రవక్తను వాడుకున్నారు? మత్తయి. కంగ్రాచులేషన్స్. యెషయా గారు కరెక్ట్ ఆన్సర్. యెషయా. మూడవ ప్రశ్న, యేసేపు మరియు బెత్లెహేమునకు ఎందుకు ప్రయాణం చేశారు? కరెక్ట్గా చెప్పండి. అదే కరెక్ట్గా చెప్పండి.
అందరికీ కాదు ఒకటే ఎవరైనా చెప్పాలనుకున్నారు చెయ్యెత్తాలి మరొకసారి యేసేపు మరియా ఎందుకు బెత్లెహేమునకు ప్రయాణం చేశారు? ఆల్రెడీ బహుమానం పొందిన లేదు అబ్బాయి. ఇంకెవరన్నా బాగా సార్ అవును సార్ మీరు కరెక్ట్గా చెప్పాలి సమాధానం. కరెక్ట్గా రావాలి. ఓకే పాడగలం. జగజన కంజరు మోగుతుంటే గరగరగజనారం చేసే తరకాలములే పోతున్నాను. హ్యాపీ క్రిస్మస్ చేయుచుంటే వచ్చింది సువార్తను మాకు తెలిపింది నలింగిలో నలి మురిసింది వచ్చింది సువార్తను మాకు తెలిపింది
Thank